అనంతపురం జిల్లా విడపనకల్లు పోలీస్ స్టేషన్ ఎదురుగా దళితులు ఆందోళన చేపట్టారు. ఉల్లిగన్న అనే దళిత యువకుడిపై వినాయక నిమజ్జన సమయంలో ఒక వర్గం వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉల్లిగన్నపై దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో పాటు బియర్ బాటిల్స్తో తల పగలగొట్టి కడుపులో పొడిచారు. పేగులు బయటకొచ్చి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు ఉర్వకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. లిక్కర్ షాప్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దాడి దృశ్యాలు రికార్డ్ కాలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు, దళిత కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. సోమవారం నాడు కొట్టి అక్కడ వైన్ షాప్ కాడే పడేశారు. కొంతమంది వ్యక్తులు అక్కడ పడేసి పోయినారు. మళ్ళా తర్వాత కొంతమంది మన పిల్లలే కాలనీకి వాసులే తీసుకొని పోయి హాస్పిటల్కు జాయిన్ చేయించి తర్వాత అక్కడి నుంచి సీరియస్ అయితే గవర్నమెంట్కి ఉరుకొండ హాస్పిటల్కి తరలించినాము. మరియు వాటి నుంచి సీరియస్ అయినందువల్ల అనంతపురం తరలించినాము. అక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఆపరేషన్ చేయించుకొని ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. ఆ పిల్లోనికి 4 పిల్లలు సంతానం ఉంది. ఇంతవరకు అయింది పోలీసు వారి నుంచి కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు.